హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ 1366. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా మౌనిక పెళ్లి ఇంటి దగ్గర నుంచి పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఇంకా ఊర్లో ఉన్న గుళ్ళు కూడా తిప్పేస్తారనమాట. తర్వాత అయితే మండపానికి వెళ్తాము. సో ఇక్కడ నేనైతే ఇంక ఇంటి దగ్గర రెడీ అయిపోయి మౌనిక దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా తనతో పాటు వెళ్ళాలి అంటే సో ఇక తనను కూడా ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించి తర్వాత పొలిమేర దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టించి ఇంకా పెళ్లి మండపానికి అయితే తీసుకెళ్తాం అనమాట. సో కారులో తనకు వచ్చింది. ఇక మేము తనతో పాటు నడవాలి కదా కారులో, ఇంకా బయట అయితే నుంచున్నాం అనమాట. సో నేను కొంతమంది మా ఊళ్ళో ఉంటారు కదా ఆంటీ వాళ్ళు, వాళ్ళతో కలిసి అయితే ఇంకా నేను నడుచుకుంటా గుళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో పెళ్ళి ఇంటి దగ్గర నుంచి అయితే కార్ స్టార్ట్ అయ్యింది. సో మా ఊర్లో రామాలయము ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. సో ఆ గుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టించాలన్నమాట. సో ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా కార్ వస్తున్నాను. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడి అయితే ఉంది మా ఊరిలో. ఫస్ట్ అయితే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకోవాలి. సో ఇంకా అట్లాగే పూలమాల కూడా వేసి అమ్మవారికి పెళ్లి కూతురికి అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చెప్పి. సో ఇంకా ఒక చెట్టు పెరిగిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. సో బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా లక్ష్మి అయితే చేసి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా తాళాలు తెచ్చేపాటికి లేట్ అయ్యిద్ది అంటే ఇంక సర్లేదు మనకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా తాళం చెప్పేసి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఈ పిల్ల మౌనిక వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు మేనగోళ్ళ అన్నమాట. మౌనికకి తోటి పెళ్లి కూతురుగా కూడా ఆ పిల్ల కూర్చుంది. ఎంత చక్కగా కూర్చుందో షార్ట్ వీడియోలో పెట్టా కదని చూసే ఉంటారు మీరు, చూసిన వాళ్ళైతే. సో ఇక్కడ అక్కడ అయిపోయింది. ఇంకా మనం వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా మా చెరుగట్టు దగ్గర అయితే బొడ్రాయి అంటారనమాట. పల్లెటూరులో ఉంటాయి ఊరు పొలిమేరలు కానీ చెప్పి చెరుగట్టు దగ్గర కూడా బొడ్రాయి ఉంది. ఇంకా అక్కడ కూడా పూలమాల అయితే వేసి కొబ్బరికాయ అయితే కొట్టమన్నారు. అక్కడి నుంచి సాయిబాబా గుడి, రామాలయము, శివాలయము అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో ఇటు పక్క బొడ్రాయి, ఇదేమో ఊరికి చివరి పక్క బొడ్రాయి అనమాట. అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో ఊరు పొలిమేరలో ఊరు శాఖలో స్టార్ట్ అయ్యామన్నమాట పెళ్లి మండపానికి అయితే. ఇంక మేము ముగ్గురు ఎదురు కూర్చున్నాము. ఈ బాబు వచ్చేసి మౌనికాకి మేనల్లుడు. చూడండి ఈ నరసింహస్వామి బొట్టుపాలెం నరసింహస్వామి గుళ్ళ అనమాట. మా మౌనిక మ్యారేజ్ అయింది. చుట్టూ ఇటు పక్క చూసిన అడవిలాగే ఉందో చూడండి. అటు ఇటు కొండలు వెళ్ళే కొద్దీ హీట్ ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. సో నేను చుట్టూ చూస్తుంటే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఈ ఏరియాకి అయితే. ఇంకా చూస్తున్నా ఏంటి మౌనిక అన్ని కొండలే కనబడుతున్నాయి, గుడి ఎప్పుడు వచ్చింది ఎంతసేపు అని. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎంత దూరం ఉంటుంది ఏంటో తెలియదు కదా. ఇంకా మనకి ఎగ్జైట్మెంట్ ఏంటి ఇంకా రాలేదని అనుకుంటాము. సో ఇంకా వెళ్తూ ఉన్నాం. ఫైనల్గా ఆ ఊరి దగ్గరికి అయితే వచ్చాము. గుడి దగ్గరికి ఇంకా రాలేదు. ఇక వచ్చి ఇంకా మనకి గుడి వచ్చిందని అన్నమాట. ఇంక చూడండి ఇక అలాగే ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాం. పెళ్ళికొడుకు కారు మాదేమో ఇటు పక్క ఉంది, మేమే ఫస్ట్ వచ్చాము. ఇంకా సాకల వాళ్ళు రావాలి అప్పుడు దాకా దిగొద్దంటే దిక్కుండా ఇంకా అక్కడే ఉన్నాం. మా వాళ్ళ గారి ఎండలో మేమైతే లోపల కలిపించి పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ వీడియో ఇంత బాయ్. నెక్స్ట్ వీడియోలో పెళ్ళిలా జరిగింది ఏంటనేది ఫుల్ వీడియో అయితే పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.